తదుపరి వృశ్చిక రాశికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురువు? చాలా బాగున్నాయండి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటే ఆదాయం 11, వ్యయం 5. బాగా డబ్బు దాచుకోవచ్చు. డబ్బు అనగా కేవలం మనం ఉపయోగించేటటువంటి నాణెములే కాదండి, నోట్లే కాదు, స్థిరాస్తులు, బంగారం, శ్రేయస్సు. అన్నిటికంటే గొప్పధనం ఏంటి? శ్రేయస్సు. అది ఎప్పటికీ పోదు అనమాట. శ్రేయప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది ఆదాయం పెరిగితే. ఖర్చు తక్కువగా ఉంది, ఖర్చు చేయాలన్నా ఖర్చు కాదు, అంతే. రాజపూజ్యం 2 అవమానం 6 తెలిసిందేగా. మనకు డబ్బు పెరిగింది అంటే ఈ రాజపూజ్యం తగ్గుతుంది, అవమానం పెరుగుతుంది. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ దైవ బలం మిమ్మల్ని సదా కాపాడుతుంది. జూన్ 2 వరకు గురువు అష్టమంలో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ జూన్ 2 నుండి భాగ్యస్థానానికి గురువు రావటం వల్ల, ఉచ్చస్థితిలో ఉండటం వల్ల, పుష్కర కాలానికి ఒకసారి మొదలయ్యే ఉచ్చు కూడా తోడవటం వల్ల అద్భుతమైన శుభం జరుగుతుంది. శని పంచమంలో, రాహు చతుర్థంలో ఉండటం వల్ల గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవగురువైన బృహస్పతి సర్వశ్రేయోదాయకమైన భవిష్యత్తుని ప్రసాదిస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెట్టాలి. రాహు తృతీయ స్థానంలో ఉండటం కలిసి వచ్చే విషయం. కేతువు రాజ్య కేంద్రంలో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో నిబద్ధత పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది, కీర్తి వస్తుంది, సంతృప్తి లభిస్తుంది. గుర్తింపులో ఆలస్యం కావచ్చుగాక, కానీ నిదానంగానైనా సరే మనకి సంతృప్తి వస్తుంది. భాగ్య బృహస్పతి యోగం ఉత్తరార్ధంలో విద్యాపరమైన సర్వశ్రేయోదాయకమైన భవిష్యత్తు వృశ్చిక రాశి వారి పరం కాబోతోంది. వృశ్చిక రాశి వారు శివారాధనతో పాటు రాహుధ్యానం చేయటం శుభకరం.